తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక వరంగల్ జిల్లాలో వర్షాలతో పట్టణంలో పెద్ద ఎత్తున నీరు చేరింది. మరిన్ని వివరాలు వరంగల్ నుంచి వెంకట్ అందిస్తారు. వెంకట్. కరీమాబాద్ పరిసర ప్రాంతంలోని బీఆర్ నగర్ ఇది. ఇక్కడ ప్రజల దుస్థితి గత 24 గంటలుగా నీళ్ళలోనే ఉంటున్నారు. ఎటు చూసినా కూడా జనమే కాదు, ఇల్లు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంటి సగానికి మునిగిన దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఇళ్లలో ఉన్నవారు ఇళ్లలోనే ఉంటున్నారు, బయట ఉన్నవారు బయటనే ఉంటున్నారు. ఇది ఒక కరీమాబాద్, ఒక బీఆర్ నగర్ ప్రాంతానికి పరిమితం కాదు. ఇలాంటి దృశ్యాలు వరంగల్ నగరంలో 10 కాలనీలు, హన్మకొండలో 12 కాలనీలు, కాజీపేటలో 6 కాలనీలు, అంటే దాదాపు 30కి పైగా వరంగల్లోని కాలనీల్లో ఇలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ఉదయం నుంచి అటు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా మిగిలిన శాఖల అధికారులు ఎంతగా పర్యటించినప్పటికీ కూడా రెస్క్యూ టీమ్స్ మాత్రం ఎవరిని రక్షించలేకపోతున్నారు, ఎవరిని అంతగా పరిసర ప్రాంతాల్లోకి చేర్చలేకపోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బీఆర్ నగర్లో పరిస్థితి. బీఆర్ నగర్లో గత 24 గంటల నుంచి పరిస్థితి ఈ విధంగానే మనకు కనిపిస్తుంది. వందల సంఖ్యలో జనం బయటకు వచ్చి రోడ్లెక్కి ఆర్తనాదాలు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇళ్ళన్నీ కూడా సగం వరకు నీళ్లు వచ్చాయి. అదేవిధంగా బయట రోడ్లపై కూడా వెళ్లే పరిస్థితి లేదు. అంటే గడిచిన 45 గంటల నుంచి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకి వరంగల్ నగరమే కాదు, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా మంది పిల్లలు కావచ్చు, తర్వాత పెద్దలు కావచ్చు, అయోమయాల్లో గురవుతున్నారు. నిజంగా ఎప్పటి నుంచి ఉంది చెప్పండి? గత 4 రోజుల నుంచి ఉన్నదండి. గత 4 రోజుల నుంచి ఉన్నది, ఎవరు కూడా పట్టించుకుని లేదు. ఇదే వరద 4 రోజుల నుంచి ఆటోలు, బండ్లు, బైకులు మొత్తం మునిగి ఇదైపోయినాయండి. ఏమండి, మాకు అన్నం వండుకుంటున్నానే తాగులేదండి. ఎట్లా చేయాలి, మేము ఎట్లా బతకాలి? పరిస్థితి మా బాధ యమలోకం అండి. ఎట్లా చేయాలి, మేము ఎట్లా బతకాలి? వరద నీళ్లు ఫుల్గా వస్తున్నాయి. నిన్నటి వరకు మోకాల్లోకి వచ్చిన వరద నీరు ఇవాళ అమాంతం ఛాతీ వరకు వస్తున్న దృశ్యాలు మనం ఈ కాలనీలో చూడవచ్చు. ఎటు చూసినా కూడా హృదయ విదారకంగా మనకు పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ ఈ ఉదయం నుంచి పర్యటిస్తున్నప్పటికీ కూడా అన్ని ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి. శివనగర్ కావచ్చు, కాశీబుగ్గ కావచ్చు, శాకరాజ్కుంట కావచ్చు, హనుమకొండలోని పోషమ్మకుంట కావచ్చు, టీచర్స్ కాలనీ కావచ్చు, ఎటు చూసినా కూడా జలమయమైన కాలనీల దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చెప్పమ్మా, ఎట్లా ఉన్నారు? ఈ బీఆర్ నగర్ లో బాగా నీళ్లు వస్తున్నాయి నాయన. మీ మునిగాని నీళ్లు వస్తున్నాయి, ఇళ్లకు కూడా వచ్చినాయి నీళ్లు. మాకు ఆదరుగా ఏదన్నా చూపెట్టండి. ఈ ఇళ్లకి ఇంత నీళ్లు వచ్చి ఎక్కడెక్కడ అన్ని కొట్టుకపోతున్నాయి. ఈ వానాలు రాత్రి నుంచి బాగుండి పండుకుంటానికి మాకు స్థలం లేకుండా అయిపోయింది. మాకు ఏదో గవర్నమెంట్ మాకు ఏం చెప్తారో చెప్పండి. మాకు ఇక తినడానికి లేకుండా, ఒక బియ్యం లేకుండా, ఏం లేకుండా మొత్తం ఎక్కడెక్కడ అన్ని కొట్టుకపోతున్నాయి. గిన్నెల కాంచి పోయిన మాకు ఏం ఆదరిస్తారో ఇవ్వండి మీరు. ఓకే, రైట్. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చెప్పండి, ఎట్లా ఉంది? మన బీఆర్ నగర్ కు ఇంతవరకు మాకు డెవలప్మెంట్ అసలుకే లేదు. పోతే ఈ వరద నీళ్లు ఇదే ప్రతి సంవత్సరం మాకు ఇదే కష్టాలు అనేది ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటుంది. మా కాలనీ ప్రతి సంవత్సరం ఇదే వరదలతోని మనిషి మునిగేనంత నీళ్లు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటుంది. మాకు డెవలప్మెంట్ లేదు. ప్రతి నైట్ పూట ఇప్పుడు బియ్యం అన్ని తడిచిపోయినాయి. మా నీళ్లు తాగడానికి కూడా నీళ్లు కూడా ఉంటలేవు. పరిస్థితి అట్లాంటి బీఆర్ నగర్ కాలనీకి డెవలప్ అనేది ఏం లేదు. ఈ రోజున ట్రాన్స్ఫారం మునిగింది. ట్రాన్స్ఫారం మొత్తం మునిగి పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి. వరంగల్ నగరంలో మొత్తం గత రాత్రి నుంచి అంధకార బంధురం అయిపోయింది. ఎందుకంటే వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకి తోడు విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో నగరం అంతా చిమ్మని చీకట్లోనే ఉంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాల శివారు గ్రామాలు కూడా పెద్ద సంఖ్యలో జల దిగ్బంధంలో చిక్కుకొని పోయాయి. వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో జనం ఇలాంటి ఆక్రందనలే, ఇలాంటి ఆర్తనాదాలే మనకు వినిపిస్తున్నారు. అంటే కేవలం 48 గంటలు
వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఈ విధంగా ఉందంటే మున్ముందు రోజుల్లో కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్నాం స్థానిక ప్రజాప్రతినిధులు తర్వాత మిగిలిన వారందరూ కూడా ఇప్పుడే ఈ ఘటనా స్థలాలకు చేరుకుంటున్నారు. ఎవరు చేరుకున్నప్పటికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోతున్నామని చెప్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది పరిస్థితి? ఈరోజు ఈ వరద అనేది 4 చెర్ల నుండి వచ్చే ఫ్లోటింగ్ అంటే వరద ఎక్కువై మత్తడి పోయడం వల్ల నాళాలు అనేటివి లేవు. చెరువులకు నాళాలు అనేవి లేకపోవడం వల్ల వరద అనేది ఎక్కువై ఈ లోతట్టు ప్రాంతాల మీదకి రావడం జరుగుతున్నది. అదేవిధంగా పబ్లిక్ కాలనీ వాసులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడే అధికారులకు నేను ఫోన్ చేసి మెసేజ్ ఇవ్వడం, కమిషనర్ గారికి, మేయర్ గారికి, వీళ్ళందరికీ నేను మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంఆర్ఓ గారికి కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు స్పందించి ఇలాంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అనేక కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీల్లో నీట మునిగిన జనాల పరిస్థితిని వారిని ఏ విధంగా మీరు సేవ్ చేయదలుచుకున్నారు? వారికి నేను స్థానిక కార్పొరేటర్గా నేను వారికి దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని వారికి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం జరిగిందో అదే దానికి అనుకూలంగా మాట్లాడి నష్టపరిహారం ఇప్పించుకుంటూ తాత్కాలికంగా ఒక 10 క్వింటాల బియ్యాన్ని కూడా నేను తెప్పిస్తూ వాళ్లకు పునరావాసం కల్పించడానికి నేను రైట్. వరంగల్ నగరంలో పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. వరంగల్ నగరంలో 7 రెస్క్యూ టీంలను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 5 రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఆయా కంట్రోల్ రూమ్లలో వరద పరిస్థితిని, అదేవిధంగా వర్షాల పరిస్థితిని, జనం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ వాకాడి కరుణ. అందరు ఆర్డీఓలతో, ఎంఆర్ఓలతో కూడా ఉదయం కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ నిర్వహించి వరద పరిస్థితిపై అలర్ట్ గా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు సెలవు కూడా ప్రకటించిన పరిస్థితి. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? 3 రోజుల కాంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పుడు అయితే జలమయం అయిపోయింది. ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ ఎవరు ఇంతవరకు స్పందించలేదు. మేజర్ కూడా ఇంతవరకు ఏం స్పందించలేదు. నైట్ కురిసినా, మొన్న కురిసిన కాంచలే ఫోన్ చేసినా కూడా ఇంతవరకు రెస్పాన్సిబుల్ ఏం లేదు. ఇప్పుడు కార్పొరేటర్ వచ్చి వాళ్ళు ఫోన్ చేసినాకనే ఇప్పుడే మూవ్మెంట్ జరుగుతుంది. వరంగల్ నగరంలో కాశీబుగ్గ, శాకరాజ్ కుంట, శివనగర్, ఉరుసు, కరీమాబాద్ తదితర ప్రాంతాలతో పాటు హనుమకొండలోని సమ్మయ్య నగర్, పెద్దమ్మగడ్డ, టీచర్స్ కాలనీ, రాజేందర్ కాలనీ, అదేవిధంగా రామకృష్ణ కాలనీ, అనేక కాలనీలు ఇలా లోతట్టు ప్రాంతాలుగా ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు ఇప్పటికే జలమయమైపోయినాయి. అదేవిధంగా కాజీపేట ప్రాంతంలో కూడా మార్కెట్తో సహా అనేక కాలనీలు, బాబు నగర్ వంటి అనేక కాలనీలు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండడంతో అవి కూడా పూర్తిగా జలమైపోయాయి. ఆయా ప్రాంతాల్లో అధికారుల బృందం పర్యటిస్తున్నప్పుడు కూడా వారు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, ఇప్పుడు దాకా వరంగల్లో ఉన్న పరిస్థితి మన కరెస్పాండెంట్ వెంకట్ అందించారు. ఇటు నగరంలో అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నడుము దాటి పైకి నీళ్లు రావడం చూసాం. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అక్కడ స్థానికులు చెప్తూ ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం.